బెస్ట్ డాక్యుమెంటరీ ఫార్మర్ థీమ్‌కి సంబంధించి మనతో పాటు ఉన్నారు డైరెక్టర్. సో, తనని అడిగి తెలుసుకుందాం. అసలు ఏ విధంగా ఉంది? వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం వచ్చింది 'కళారాజు మీడియా' నుంచి? సార్ చెప్పండి. సో, మీకెలా అనిపిస్తుంది? నిజంగా అసలు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు ఇండియాలో ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్, కేరళ ఫిల్మ్ ఫెస్టివల్, అదేవిధంగా మన గోవా ఫిల్మ్ ఫెస్టివల్, ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ఇవి మాత్రమే తెలుసుకున్నాం. బట్ తెలుగులో కూడా ఇంత గ్రాండ్‌గా ఒక ఫిల్మ్ ఫెస్టివల్ ఉంటదన్న విషయం నాకు ఇప్పటివరకు తెలీదు. అనుకోకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసా ఆ పోస్టు. బట్ ఇంత గ్రాండ్ అని అనుకోలే. కానీ నిజంగా అసలు మెస్మరైజింగ్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ మీరు చేసిన విధానం గానీ, మీరు ఎంచుకున్న విధానం గానీ, అండ్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌ని తెలుగులో బేసిక్‌గా ఎవరు చూడరు. కానీ అలాంటి వాటికి అసలు ఇక్కడ థీమ్ తీసుకుంటారా లేదా అనే ఒక టెన్షన్ ఉండేది. బట్ తీసుకొని ఇంత పెద్ద అవార్డ్ ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఓకే. సో, ఇదంతా మీ టీమా అండి? మా టీమ్ అండి ఇదంతా. సో, చెప్పండి అంటే మీరు ఎన్ని సార్లు అవార్డ్ తీసుకున్నారు? లేకపోతే ఇదే మొదటిసారా? అవార్డు తీసుకోవడం ఇదే మొదటిసారి అయినప్పటికీ కూడా కొంచెము అంటే ఆనందము, తెలియనితనము అన్నీ కలగలిసి ఉన్నాయి. ఎందుకనంటే ఎక్కడో మారుమూల పల్లె ప్రాంతం నుంచి ఉన్నటువంటి మేము ఈరోజు హైదరాబాద్లో వచ్చి బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డు తీసుకోవడం అనంటే చాలా వండర్ఫుల్ అనిపిస్తూ ఉంది. ఇది కాలరాజ అనడం కంటే కళలు కనేటువంటి రాజుల కోసం ఉండబడినటువంటి ఒక సంస్థ అని చెప్పడం చాలా గుడ్ అనుకుంటున్నాను నేనైతే. సో ఇది ఆ పేరుకు సూట్ అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సో, మీ పేరు? దీనికి ఈ డాక్యుమెంటరీకి ఏం చేశారండి? ఆర్ట్ డైరెక్టర్ అండి నేను. సో, ఇలా ఫార్మింగ్ గురించి తీస్తున్నారు కదా, మీకు ఇంతకు ముందు ప్రోత్సాహం ఎక్కడి నుంచి వచ్చిందా? ఏం లేదండి, డైరెక్టర్ గారు ఏం చెప్తే అతనికి నేను అన్ని విధాలుగా అరేంజ్ చేసేవాడిని, సహకరించేవాడిని. సో హ్యాపీ, అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, మీరు ఈ డాక్యుమెంటరీకి మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు? నేను అంటే ఈయన మా తమ్ముడు. నేను మెంటర్గా తను ఏ షార్ట్ చేసినా ఏది చేసినా కూడా నన్ను అంటే అప్రోచ్ అవ్వకుంటూ చేసేటాడు. మొత్తం ఆలోచన మొత్తం ఆ కాన్సెప్ట్ అంతా మా తమ్ముడిదే. జస్ట్ నేను మెంటర్గా ఉన్నాను. ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే నేను ఇచ్చాను అంతే. రైట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అలాగే మీకు నెక్స్ట్ ఇంకా చాలా చాలా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా 'కళారాజ్ మీడియా' నుంచి, అలాగే 'కేఆర్ భారత్' నుంచి కూడా మేము కోరుకుంటున్నాం.